నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. బ్లాక్ చైన్ క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన సీఎం. భీమవరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర. నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ. గూడూరు శ్రీ అలగనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. మంగళ వాద్యాల నడుమ ఘనంగా పల్లకీ సేవ, డోలోత్సవం. ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడే జనం జై కొడతారని, లేకపోతే గత పాలకులకు పట్టకతే పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేవలం బటన్లు నొక్కి పర్వతాల చాటున తిరిగితే ప్రజలు ఆదరించారని, అందుకే గత ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారని పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా కలిదిట్లో సోమవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏదే విజయం అనిపిస్తుందని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ఏకైక అజెండాని, సుపరిపాలన అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల భూ సమస్యలు తీవ్రమయ్యాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. మీలో చూస్తామంటే ఎంత ఉత్సాహం ఉందంటే, మళ్లీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, నీతివంతమైన పాలన ఇస్తాం, సుపరిపాలన ఇస్తాం. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే, వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు, ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తే నాకే మాట్లాడనిపిస్తా ఉంది. ఎందుకంటే మీ భూమి మీ హక్కు. భూమి అంటే ఆస్తి కాదు, అది ఒక ఎమోషన్. మీ అందరి జీవితం వారసత్వంగా తాతల నుంచి తండ్రికి అలాగే పిల్లలకి అందరికీ అందేటటువంటి ఒక ఎమోషన్. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మొత్తం రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి టార్గెట్ పెట్టి ప్రతిసారి మాకు చెప్తా ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అంత ఓనర్షిప్ తీసుకుని అంత స్పీడ్గా చేసినటువంటి గొప్ప నాయకుడు నీకు ఉన్నా. నిజంగా ఆనందంగా ఉన్నా, ఎందుకు చెప్పాలి, అందుకే నేను మాట్లాడదాం అనుకున్నాను. అధికారం అంటే 4 గోడల మధ్యలో కూర్చుని
హుకుం చెల్లించడం కాదు. అధికారం అంటే ప్రజల సమస్యలకి పరిష్కారం కనుగొనటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి అని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను. అధికారం అంటే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను నేను. 2 సంవత్సరాల పరిపాలన, కూటమి పరిపాలన పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా నేను. 1,50,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందరూ చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడ్డల పార్టీ సంకలు కొట్టి ఉంది, మేమే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసి మీ అందరికీ ఒక చిన్న లెక్క చెప్తాను నేను. ఆ రోజు పెన్షన్లు ఇచ్చారు 2,500 రూపాయలు, సంవత్సరానికి 30,000 ఇస్తే మనం 4,000 కాడికి 48,000 రూపాయలు ఇస్తున్నాము. 18,000 రూపాయలు ఆ ప్రభుత్వం కంటే సంవత్సరానికి ఎక్కువ ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద విధ్వంసంలో ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ఆగిపోయింది. 400 కోట్లతో కట్టిన డయాఫ్రామ్ పాడైపోతే 1000 కోట్లతో బాగు చేసి పోలవరాన్ని వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 33,000 ఎకరాలు ఇస్తే 3 మొక్కలు ఆటాడి ఒక అడవిని పెంచితే మళ్ళా గాడిని పెట్టి దాన్ని రాజధాని అమరావతిని పరుగులెత్తిస్తున్నారు. మొన్న పార్లమెంటులో అమరావతి బిల్లు చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక పార్టీ, గొడ్డలి పార్టీ, ఈ రాష్ట్రానికి వినాశనకరమైంది, దాన్ని అమరావతిని వ్యతిరేకించింది. గుట్టలు, పొలాలు, అడవులు, ఫారెస్ట్లు కాకుండా దాదాపు 1,60,00,000 ఎకరాలు ప్రభుత్వం రైతుల్ని కన్ఫ్యూజన్లో పెట్టింది. ప్రయత్నం చేశారు. ఎంత పెద్దదంటే పోలవరం ఒక చోట ఉంది, ఆయన కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నారు. అలాగే అమరావతి. కానీ ఇది రాష్ట్రం అంతా ఉంది విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అనేది రాష్ట్రం అంతా ఉంది. అంత సమర్థవంతుడు నాయకుడు కూడా ఏడాది కాలం పడుతుంది అంటే ఎంత చేశారు ఒకసారి. ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం 80 ఏళ్ల నుంచి పరిష్కరించకుండా కలిదిండిలో ఉన్న మిలిటరీ భూములు 1,900 ఎకరాలు, రంగనాయకుల స్వామి 500 ఎకరాలు, గురవాయిపాలెంలో 70 ఎకరాలు, భాస్కర్రావుపేటలో 180 ఎకరాలు, వైవాకులో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన 900 ఎకరాలు, ఉనికిల్లో ఉన్న 200 ఎకరాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో రెవెన్యూ మంత్రి సహకారంతో సిసిఎల్ఏ గారు, కలెక్టర్ గారు, అందరూ జాయింట్ కలెక్టర్ గారు 1 గంట 40 నిమిషాలు మీటింగ్ పెట్టి ఒక రూట్ మ్యాప్ రిజాల్వ్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. అందరినీ అభినందిస్తున్నాను. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి పాదయాత్రను అడ్డుకున్నారు. అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు పోలీసులను బారికేడ్లను తోసుకుని వెళ్లి అమలాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఏదైతే డిఎస్సి పరీక్ష పత్రం లీక్ కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని స్పోర్ట్స్ను కూడా చేర్చి అర్హులైనటువంటి దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలన్న ఒక విషయంతో మరి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ సైకిల్ ర్యాలీకి పిలిపించడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల మోటార్ సైకిల్ ర్యాలీకి అనుమతి లేదని చెప్పడం వల్ల దాదాపు 2 కిలోమీటర్ల దూరం మేమందరూ కూడా పాదయాత్ర ద్వారా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. దాదాపు వేలాది మంది ఈవేళ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 5,000 మంది పాల్గొంటే ర్యాలీని డిస్టర్బ్ చేయడానికి పోలీసు వారు తదాస్తు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క ర్యాలీని దిగ్విజయం చేసినందుకు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే డిఎస్సి మీద గతంలో నీట్ పరీక్షల లీక్ విషయంలో మరి జంజీ చేసిన ఉద్యమానికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో దాని బాటలోనే ఈరోజు అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలి. లేదా దీని మీద నువ్వు నిజంగా
ఏ విధమైన తప్పు పొరపాటు చేయకపోతే సిబిఐ విచారణ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మన కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారి అధ్యక్షతన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు నిరసన ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ర్యాలీ అనేది డిఎస్సి స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది. డిఎస్సి స్టూడెంట్స్ని ఎంత అన్యాయం చేశారో సాక్ష్యాలతో సహా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, సాక్షాత్తు డిఎస్సి స్టూడెంట్సే దాన్ని బయటపెట్టడం జరిగింది. వారు మా మాజీ ముఖ్యమంత్రి వారిని చేరడం జరిగింది. రిక్వెస్ట్ చేయడం, వారి అభ్యర్థించి మాకు సహాయం చేయండి అంటే వారి తరఫున లీగల్ టీమ్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ తరఫున కోర్టులో కేసు అనేది ఇప్పుడు వాదించడం జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వం పదవిలోకి రావడానికి వారందరూ కూడా ఎన్నో అబద్ధాలు మోసాలు చేసి పదవిలోకి రావడం జరిగింది. ఈరోజు వారు చేసినటువంటి అబద్ధపు ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా వారు నెరవేర్చలేదు. ముఖ్యంగా తీసుకుంటే మహిళల పక్షాన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ లేరు. ఒక బస్సు సిలిండర్ అనేది మాత్రం వాళ్ళకి ఆశ చూపించి ఎరవేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈరోజు స్టూడెంట్స్ ముఖ్యంగా వారికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా నిరుద్యోగ వృత్తి 3,000 నెలకు ఇస్తారని చెప్పడం జరిగింది. ఆ 3,000 కాదు కదా 300 కూడా వేయటం అనేది ఇప్పటి వరకు మనం ఎక్కడా చూడలేదు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అలాగే చదువుకుంటున్న స్టూడెంట్స్ వారికి ఫీజు రియంబర్స్మెంట్ 10 కోట్లకు పైగా 10,000 కోట్లకు పైగా మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేరింది. స్టూడెంట్స్ కూడా వసతి దీవెన కానీ వేరే దీవెనలు కానీ ఎటువంటి దీవెనలు వాళ్ళకి లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్టర్నేట్ మంత్స్ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లబ్ధి, అది మహిళలు అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, పెన్షన్స్ అవనివ్వండి, ఏవైనా సరే వారికి ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా సాగినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. यावलाकृत्य भुङ्क्ते गोदातस्यै नवमिदमिदपिषे संयोर विष्णुवन्दनः विषयको जयत्वा वायवस्तो वायवस्तः देवो वत्सविता प्राग्वयतु श्रेष्ठस्य शतमागसि पुंसो रुद्रस्य हेतिः परिवो वृणन्नो ध्रुवास्मिन् गोपतौ स्यात् गर्भीर्यजमान्यस्य पशोन्वाहि. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.